గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చేస్తారు 400 వెరైటీస్ ప్యూర్ వెజ్జే కదా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వాడను. అంటే నేను వాడను, నేను ఎవరికి అలా పెట్టను. ఎందుకంటే హెల్దీ ఫుడ్ పెడతా, చాలా హెల్దీ ఫుడ్ పెడతా. అంటే నేను నాన్ వెజ్కి యాంటీ అనో లేకపోతే అబ్బెబ్బే అనో అలా నేను ఎప్పుడు మాట్లాడను. అది ఎవరి ఫుడ్ వాళ్ళది, చాయిస్, దట్స్ దేర్ చాయిస్, రైట్. నేను ఎంచుకున్నది నాకు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇలా నడవాలనుకున్నప్పుడు నాకు నా గురువులు చెప్పి నేను ఫాలో అవుతాను. 400 రకాలు వెజ్లో పక్కా ప్యూర్ వెజ్. అది సౌత్ నార్త్ అన్నీ ఉన్నాయి ఇందులో, అన్నీ ఉంటాయి. అసలు ఈ రోజు తింటే మళ్ళీ 365 రోజుల తర్వాత వస్తుంది అది. సంవత్సరం తర్వాత. ఇప్పుడు మీరు కారం అంటే మీకు మిరపకాయ కనపడుతుంది, నాకు ఎన్ని తెలుసా? అల్లం కారం, మిరియాలు కారం, మిరపకాయ కారం, ఎండుమిరపకాయ కారం, ఇలాగ కారాల్లోనే నేను చాలా రకాల కారాలు నేను వాడతాను కాంబినేషన్. మీకు పులుపు అంటే ఒకటే చింతపండు అనిపిస్తారు, కానీ టొమాటో పులుపు ఉంది, మామిడికాయ పులుపు ఉంది, ఉసిరికాయ పులుపు ఉంది, వాక్కాయ పులుపు ఉంది, చింతపండు ఉంది, నిమ్మకాయ ఉంది, ఇలా రకరకాల పులుపులు ఉన్నాయి. తర్వాత చుక్కకూర పులుపు ఉంటుంది, రకరకాల పులుపులు. అలా నేను అన్నీ స్టడీ చేసి ఏ కాలంలో ఏ పులుపు వాడాలి, ఏ కాలంలో ఏ కారం వాడాలి, ఏ కాలంలో. నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫుడ్ తోటే చాలా కంట్రోల్ చేశాను. అందరికీ మెడిసిన్స్ వాడలేదు, మా ఆశ్రమంలో రానేలేదు కోవిడ్ దగ్గరికి. దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఇది నిత్యాగ్నిహోత్ర అని ఒకటి నేను చెప్పాను కదా, R&D చేస్తుంటా. నేను R&D ఒక 7 అంశాల్లో చేస్తాను. ఒకటి సొసైటీ మీద, పాలిటిక్స్ మీద, తర్వాత స్పిరిచువాలిటీ మీద, ప్రోడక్ట్స్ మీద, తర్వాత పర్సనాలిటీస్ మీద, ఇలా రకరకాల వాటి మీద నేను R&D అంటే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటా. నేను ఎప్పుడు నేర్చుకోవాలనుకునే వ్యక్తిని. అప్పుడు నేను అనుకున్నాను, మనకు కోవిడ్ ముందు దీని గురించి బాగా థింక్ చేశా. కోవిడ్ టైంలో విగరస్గా పనిచేశా. వచ్చింది కోవిడ్ టైంలో మనకందరికీ శానిటైజర్ వాడాలని చెప్పారు. మీకు గుర్తుందో లేదు, అందరూ బాటిల్ క్యారీ చేసి చేతుల్లో వేసుకుని ఏది ముట్టుకున్నా తుడుచుకునేవాళ్ళు. నాకు ఒక క్వశ్చన్, మనం బయటికి వెళ్ళాం ఏదో ముట్టుకుంటే శానిటైజ్ చేసుకుంటాం, కానీ బాడీ అంతా పట్టిన దాన్ని ఇంటికి వస్తాం కదా, మరి ఇది ఇంట్లో కూడా పాకుతుంది కదా, అది ఎయిర్ బోన్ అన్నారు కదా అప్పుడు, మరి అది ఇంట్లో అంతా పాకుతుంది కదా, ఇళ్ళంతా ఎలా శానిటైజ్ చేస్తాం మనం? ఏం చేయలేం. అందుకని ఇది కనిపెట్టా నేను, నిత్యాగ్నిహోత్ర అని. ఋషులు మనకిచ్చినటువంటిది, నేను కనిపెట్టలేదు ఇది, వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన ఫార్ములాని. ఇది 100% న్యాచురల్ది అనమాట. ఇది మీకు కూడా ఇస్తాను. ఇది వెలిగించి పెడితే 45 నుంచి 55 నిమిషాలు వెలుగుతుంది ఒక కేక్. ఇది పూర్తిగా హెర్బ్స్, అంటే మన మైండ్ని రిలాక్స్ చేసే హెర్బ్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఫ్రీ చేసేది ఉన్నాయి. తర్వాత మనలో డోపమిన్ అంటారు కదా, డోపమిన్ రిలీజ్ అయితే చాలా మనిషి హ్యాపీగా ఉంటాడని అంటారు కదా, డోపమిన్కి బాప్ ఇది. ఓకే, అంటే మన బ్రెయిన్ని తెలియకుండా సూదింగ్ చేస్తుంది, అంత హాయినిస్తుంది, ప్లెజెంట్ స్మెల్ ఉంది. ఓపెన్ చేయగానే అలా ఉంది కదా, అంతా మొత్తం హెర్బ్స్ ఇవి, పంచగవ్య హెర్బ్స్ తోటి చేసింది. ఇది ఒక్కటి వెలిగిస్తే ఆఫీస్ ఏరియాలో 50 మంది వర్క్ చేస్తుంటే వాళ్ళు ఒక 2 గంటలు పడుకుంటే ఒక న్యాప్ తీసుకుంటే 2 గంటలు ఎంత ఫ్రెష్ అవుతారో, ఇది వెలిగి ఈ 45 నిమిషాలు వాళ్ళు కనుక అది పీల్చుకోగలిగితే అంత రిఫ్రెష్ అయిపోతారు వాళ్ళు. ఇళ్ళంతా శానిటైజ్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. దీని మీద నేను 6 సంవత్సరాలు చాలా 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 కృషి చేసి అలా డిజైన్ చేశాను. అంటే మనము, నా అభిప్రాయం ఏంటనంటే, ఒక భోజనం పెట్టడమే కాదు, ఒక యాగం చేయడమే కాదు, ఒక దీక్ష చేయించడమే కాదు, ఒక ప్రోడక్ట్ని ఇవ్వడమే కాదు, వీటిలో పూర్తిగా ఇన్డెప్త్ దాని మీద రీసెర్చ్ చేసి ఆలోచన చేసి దీని పర్పస్ ఏంటి, ఏదో డబ్బు పోగు చేయాలి. నా దృష్టిలో డబ్బు అనేది, నా దృష్టిలో లక్ష్మీదేవి విష్ణువుకి సంబంధించింది, నాకు కాదు. ఆవిడ విష్ణు భార్య. నా దగ్గర నేనేదో దాచుకొని లాక్కొని పెట్టుకోవాలని నేను అనుకోను. ఆవిడ అనుగ్రహం ఉంటే చాలు నాకు. ఎందుకు, ఏ పనైనా నేను మంచి పని చేసేటప్పుడు ఆవిడ నన్ను దీవించి నువ్వు పని చేయి అంతే అయిపోతుంది అని దీవిస్తే చాలు. ఆవిడని తీసుకొచ్చి నా దగ్గర దాచిపెట్టుకుని గొయ్యలు తీసి లోపల పెట్టి లేదా లాకర్లో పెట్టి ఎందుకు బంధించాలి ఆవిడ్ని? నాకు అవసరమైనప్పుడు ఆవిడ వస్తే, ఇప్పుడు బియ్యం అన్నం తినాలి, కంచంలో వండిన అన్నం వస్తే సరిపోతుంది, కానీ ఈ బియ్యం మూటలన్నీ వేసుకొని నేను తిరుగుతూ ఎక్కడెక్కడికి నేను ఏం చేయను నేను. కాబట్టి అలాగా నాకు నా అభిప్రాయం ఏంటంటే, మనం చేసే ప్రతి స్టెప్లో, ప్రతి అడుగులో దైవానుగ్రహం కావాలి, దైవ బలంతో నడవాలి అని ఆలోచిస్తాను. అలాగ నేను 1,00,000 మందికి భోజనం నా చేత్తో వడ్డించి పెట్టాలని పెట్టుకున్నా. దాంట్లో మీకు చెప్పనా, హెడ్ కౌంట్
ఇప్పటికి 35,000 మందికి పెట్టా. నేను వండితే 500 మందికి వండుతా, 1000 మందికి వండుతా. నా కెపాసిటీ 1000 మందికి వండేస్తా. నాకు ఒక హెల్పర్ ఉండి 2 కటింగ్ చేసేవాళ్ళు ఉంటే 1000 మందికి గంటలో 4 ఐటమ్స్ వండేస్తా, హ్యాపీగా వండేస్తా. మీకు ఎప్పుడైనా చూస్తే చూడుదురు కానీ తప్పకుండా చూపిస్తా. మీరు వీడియో తీసుకుని లైవ్ కూడా పెట్టుకోండి, చూపించండి. తప్పకుండా 4 ఐటమ్స్ ఒక్కదానికంటే ఒకటి మామూలుగా ఉండదు, ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. అంటే నేను చేశానని చెప్పుకోవట్లేదు, నా చేతిలో అమ్మవారి అనుగ్రహం అదంతే. ఇప్పుడు మీరు తినేటువంటి ఆ భోజనం కూడా మీ అంతటా మీరే చేసుకుంటారా? బయట నేను వాళ్ళు యూఎస్ వెళ్ళినా కూడా నేను చేస్తే తిననని కాదు. నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇడ్లీ తీసుకొస్తారు, ఎక్కడో ఉంటాను, తింటాను, అది కాదని కాదు. 99% నా చేతి వంట నేను ఇష్టపడతాను. ఎందుకంటే నా బాడీ, నా లోపల నాలిక నాకు ఏది తినాలనిపిస్తుందో నాకు చెప్తుంది. అది ఐఎమ్ డాక్టర్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేనే ఇప్పుడు నా కడుపు ఏంటి, నా కడుపులో తినాలనుందా లేదా అది నాకు తెలుస్తుంది. నేనేం తింటే బాగుంటుందో నా నాలిక చెప్తుంది. కొద్దిగా ఎలాగుంది, చప్పగా ఉంది అనిపించింది అనుకోండి, కొద్దిగా ఏదో తగ్గింది అక్కడ. అదేం కోరుకుంటుంది, కొద్దిగా మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచి రసం పెట్టి అన్నంలో రసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనిపించింది అనుకోండి, నేను అందరికీ వెళ్ళి నాకు రసం పెట్టండి అని అడుక్కోవడం ఎందుకు, నాకు ఉందిగా నేనే చేసుకుంటాను తింటాను. నాకు కావాల్సింది నేను చేసుకుంటాను తింటాను. అంటే నా బాడీ కోరుకునేది, నా బాడీకి ఏది ఇస్తే మంచిది అనిపిస్తుంది నేను చేసుకుంటాను. నేను 1,00,000 మందికి ఎందుకు నేను వండి పెట్టాలనుకున్నాను మీరు అడగలేదే. నాకు ఒక రూల్ పెట్టుకున్నాను, ఏంటంటే ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయే వరకు ఒక 75 ఏళ్ళు అనుకుందాం, 75 years ఏజ్ అనుకుందాం. జస్ట్ ఒక నమూనా, ఒక అంచనా, ఎక్కడో ఒక పారామీటర్ కావాలి కదా. 75 ఏళ్ళు రోజుకి 3 సార్లు తింటే, రోజుకి 3 సార్లు తింటే ఎన్నిసార్లు తిన్నట్టు? అంటే ఏడాదికి 1100-1200 సార్లు తిన్నట్టు, 3 సార్లు తింటే, అంతే కదా. 3 3 9, 3 6 18, 1100 సార్లు. 1100 ఇంటూ 75 ఎంతైంది? ఒక 80,000. 80,000 భోజనాలు చేసినట్టు. ఏది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 75 ఏళ్ళు 3 పూటలు. అంటే పుట్టినప్పుడు తినం కదా, ఒక 5-6 ఏళ్ళు వదిలేసిన అటు ఇటు చేసుకున్న 80,000 భోజనాలు చేసినట్టు. మనిషి 80,000 భోజనాలు చేస్తాడు వాడు. నేనేమనుకున్నాను, నేను పుట్టాను 80,000 సార్లు తిన్నాను, చచ్చాను, ఇది కాదు. నేను 80,000 సార్లు తింటే నేను 1,00,000 మందికి నా చేత్తో పెట్టి చావాలని పెట్టుకున్నాను. అంటే నేను ఇంకో 20,000 మందికి అదనంగా నా ద్వారా నేను పెట్టి ప్రాణం వదిలేయాలని పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చేసినటువంటి 45 లక్షలు ఆ కౌంట్ అది వేరు, అది మాస్. అది నేను వండను, నేను దగ్గరుండి అన్నీ చేయిస్తాను. నా కౌంట్ ఏంటంటే 1,00,000 మందికి నేను పెట్టాలి, నా చేత్తో వండి పెట్టాలి. దీంతో పాటుగా చాలామంది స్వాములు, పీఠాధిపతులు దగ్గరికి ఎవరిని రానివ్వరు, కాళ్ళను కూడా ముట్టుకొనివ్వరు. ఒకవేళ ముట్టుకుంటే వెళ్ళి ఇమ్మీడియట్గా స్నానం చేస్తారు. స్వయం పాకమే, ఎట్ ఎనీ కాస్ట్, ఎలాంటి పరిస్థితుల్లో అయినా. అవన్నీ కూడా మీరు ఫాలో అవుతుంటారా? నేను లిటరలీ స్పీకింగ్ అలా ఫాలో అయితే నేను యూఎస్ వెళ్ళలేను, అలా ఫాలో అయితే నేను ఫ్లైట్స్లో తిరగలేను, అలా ఫాలో అయితే నేను ఐ డ్రీమ్ స్టూడియోకి రాలేను, అలా ఫాలో అయితే మీ ఎదురుగుండా కూర్చోలేను, అలా ఫాలో అయితే నన్ను ఇలా క్వశ్చన్స్ చేయకూడదు. మీరు చెప్పింది వింటే సరిపోతుంది, అంతే. వన్ వే ఉంటుంది. బట్ వాళ్ళని నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, ఐ రెస్పెక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ కమిటెడ్. ఒక సిస్టము, ఒక పీఠమను, ఇంకో దానికను వాళ్ళు కమిట్ అయ్యి అలా ఉండాలి, అలా ఉంటారు. వాళ్ళని తప్పు పట్టద్దు. ఇప్పుడు నేనున్నానుగా, ఉపయోగించుకోండి. జనబాహుల్యంలోకి వచ్చాను కదా, అందుకే నా దగ్గర ఆ దండమది నేను తీసుకోలేదు. ఆ దండము, ఆ పీఠము, ఆ వ్యవస్థ అదంతా వేరు. యూ షుడ్ రెస్పెక్ట్ దట్, అంతే. ఇంతసేపు ఇన్ని రకాల లాజిక్లు చెప్పారు, ఇంత విషయ పరిజ్ఞానము, వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత ఒక్క అంశంలో మాత్రం మీరు అక్కడ రాంగ్ స్టెప్ వేశారా అనిపించిందా? రాజకీయాలకు సంబంధించి నో అనిపించలేదా? మీరే అన్నారు కదా, లాజిక్ అన్నారు, ఇంత అద్భుతంగా చెప్పారన్నారు. దానికి లాజిక్ ఉంది. ఏంటది? ఆ మ్యాజిక్ తెలుస్తుంది. ఎందుకు కంగారు? త్వరలో తెలుస్తుంది అంటే మళ్ళీ ఇంకో సెకండ్. అలా అని కాదు, నేను ఒక స్టెప్ వేసేటప్పుడు చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే ఇంత R&D వస్తువుల మీద, వ్యక్తుల మీద, దేశాల మీద, సమాజం మీద చేసేవాడిని నా మీద నేను ఆలోచించుకోలేనా? ఎందుకు నేను వెళ్ళాలి, నాకు అవసరం ఏంటి అని ఆలోచించుకున్నా. నా ప్రశ్నలకి, నేను వేసుకునే ప్రశ్నలు నా మీద ఈ భూమి మీద ఎవడు వేయలేడు. ఎంత కసి నా మీద ఉన్నవాడు కూడా నా మీద అన్ని ప్రశ్నలు వేసుకోలేడు. నేను అన్ని ప్రశ్నలు వేసుకుంటాను. ఎందుకంటే అంత వేసుకుంటేనే నాకు ఆన్సర్స్ వస్తేనే నేను అడుగు వేస్తాను.
దానికి సరైన ఆన్సర్లు వస్తేనే అడుగు వేస్తాను. కాబట్టి రాజకీయం అనేది ఒక గొప్ప వ్యవస్థ అమ్మా, ఒక గొప్ప వ్యవస్థ. మీరు నమ్ముతారో నమ్మరో, మిగతా దేశంలో రాజకీయాలని పక్కన పెట్టండి, మన తెలుగు రాజకీయాల్లో ఇద్దరు ఇప్పటికీ ధ్రువతారులు, ఇద్దరు. ఒకటి రాజశేఖర్ రెడ్డి గారు, రెండు ఎన్టీ రామారావు గారు. వాళ్ళని తలుచుకోని వ్యక్తి అంటే మైనస్లన్నీ పక్కన పెడదాం, ప్రతి వ్యక్తిలో ఏదో మైనస్లు ఉంటే పక్కన పెడదాం. వాళ్ళిద్దరినీ మనం చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారి గురించి నేను మాట్లాడలేదు. నేను అరకులో కొండల దగ్గరికి వెళ్ళా ఒకసారి, కొండ ప్రాంతంలో అరకులో వెళ్దామని వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఒక మాట అన్నారు, మాకు బియ్యం తినడం తెలియదండి, బియ్యం తెలియదు మాకు. వాళ్ళు వెదురు బొంగుల్లో ఉండేవి లేదా అవి ఇవి ఏవో తినేవారట పాపం. వాళ్ళకి బియ్యం తినాలంటే ఏదో పెద్ద పెళ్ళయ్యి ఎవరెవరో ఏదో ఇస్తే తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళట. కానీ మాకు దేవుడండి ఎన్టీ రామారావు, కిలో 2 రూపాయలకి ఇచ్చి మేము బియ్యం తింటున్నామండి ఇప్పుడు అని చెప్పేటప్పుడు కూడా నేను బియ్యం తింటున్నామండి ఇప్పుడు. ఎన్టీ రామారావు వాళ్ళండి దండం పెట్టాడు. నాకు అనిపించింది, ఒక వ్యక్తి దేవుడు అయిపోయాడు అన్నం పెట్టి. ఆయన ఇంట్లోది ఏం పెట్టలే, ఆయన సంపాదన ఏం పెట్టలేదు, కానీ సమాజానికి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక వ్యక్తి కూర్చుంటే, ఒక సంకల్పం ఉన్నవాడు, ఒక సజ్జనుడు ఒక వ్యక్తి కూర్చుంటే ఒక్క సంస్కారంతో ఎన్ని లక్షలు కోట్ల మంది కడుపుల్ని ఆయన నింపేశాడుగా ఒక్క సంతకంతో. ఇది ఆయన చేశాడుగా. అదే రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అని పెట్టాడు ఆయన. నిజంగా చెప్పాలంటే ఆయనకి దండం పెట్టాలి మనం. ఆయన ఏమండి రామారావు అలా చేశాడు, ఈయన భ్రష్టు పెట్టాడు, రాజశేఖర్ రెడ్డి ఇది తిన్నాడు, ఏమిటండి మాట్లాడితే ఎవరినైనా మాట్లాడచ్చు. చేసిన మంచిని మాట్లాడదాం, మనం మనుషులం కదా. ఆల్ ద టైం ఈ చెత్త చెదారం చెడు మాట్లాడుకుంటూ ఎంతకాలం గడుపుతాం మనం? పోనీ నువ్వు చెడు చెప్పిన తర్వాత ఆయన చేసిన మంచికి ఏమైనా అర్థం లేకుండా పోతే ఉపయోగం ఏంటి? సో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎవడమ్మా అపోలో హాస్పిటల్కి వెళ్ళి పడుకుంటారమ్మా, హాయిగా కడుపు నొప్పి వస్తే హాయిగా వెళ్ళిపోతున్నారు. ఇంకోటి ఆయన చెప్పే మాటల్లో కూడా ఎవరికైనా ఆపద వస్తే కొయ్యి అని మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఏం గొప్ప ఆలోచన అది. 108 పట్టుకొచ్చి పెట్టారు. అంటే ఆయన డాక్టర్గా ఒక పేషెంటుని ఎలా కాపాడాలని, అంటే ఆయన ఎంతవరకు మెడికల్ ఫీల్డ్లో ఉండి ఒక డాక్టర్గా సర్వీస్ చేశారో తెలియదు, కానీ ఈ ఒక్క పనితో ఆయన మనుషుల మనసులో అలా నిలబడిపోతాడు. నాకు వాళ్ళిద్దరిని నేను ఆలోచించాను. రెండోది ఎన్టీ రామారావు కానీ రాజశేఖర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరి అప్రోచ్లో కూడా ఒక హుందాతనం ఉండేది. గమనించారా మీరు? ఆ రాజకీయాలు ఇప్పుడు కనపడట్లేదు. ఆ రాజకీయాలు పెద్ద కుళ్ళు, స్వార్థం, దరిద్రం, దౌర్భాగ్యం. ఇప్పుడు మనకేంటంటే 2 రకాల నాయకత్వాలు, ఒకటి దౌర్భాగ్యం లేదా ఒకటి దరిద్రం. దరిద్రాన్ని కోటేస్తే దౌర్భాగ్యం ఓడిపోవాలి, దౌర్భాగ్యాన్ని కోటేస్తే దరిద్రం ఓడిపోవాలి. ఈ దరిద్రంలో బతుకుతున్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లోనే దౌర్భాగ్యం, దరిద్రం, కుళ్ళు ఇలాంటివి ఉన్నప్పుడు మీకు అక్కడ ఒక స్పేస్ ఉందనుకుంటున్నారా? ఆ స్పేస్ చుట్టూ ఉండదమ్మా, ఉండదు. నేను ఒకటి నేర్చుకున్నా, మన ఇంట్లో బూజు కొట్టాలంటే బూజు ముందు మన నెత్తి మీద పడుతుంది, అవునా? అంతేగా నేను ఎక్కడో ఉండి బూజు కొట్టలేను కదా. అంటే ఏమో రిమోట్ ఫ్యూచర్లో ఏదా వస్తే, ఒకప్పుడు బూజు కర్రతో బూజు కొట్టేవాళ్ళం. ఆ ఉపమానం చూస్తే ఫస్ట్ బూజు ఎక్కడ పడుతుంది? కొట్టేవాడి మీదనే పడుతుంది. పడని, ఐఎమ్ రెడీ. దాన్ని క్లీన్ చేయాలనుకున్న నా నెత్తి మీద పడితే కూడా నేను ఆస్వాదిస్తా, తర్వాత కడుక్కుంటాం, ఏముంది. సమయం ఎప్పుడు వస్తుంది అది వాళ్ళ కాలం బట్టి, నాకు కాదు. నాకేం ఆ తాపత్రయం లేదు కదా. మంచి చేయాలని అనుకున్నాం. ఇందులోకి వెళితే బై అండ్ లార్జ్ చాలా పెద్ద మంచి చేయొచ్చు అని అనిపించింది. వెళ్ళాం. నాకు ఓటమి గెలుపులతో కూడా లెక్క చేయను నేను. నాకు తెలుసు నిలబడితే ఓడిపోతానని తెలుసు. కానీ నిలబడకపోతే ఈయన ఒక నిలబడ్డాడు, వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా, అరే ఇలాంటి వ్యక్తి వచ్చి మనం ఈయన గెలిపించుకోలేకపోయాము, ఏమిటిది అని ఫీల్ అవ్వాలా? వాళ్ళు అవ్వలేదనుకోండి, ఏదో రోజు ఏదో ఒకటి, అంటే మనం విత్తనం నాటితేనే కదా అది ఏదైనా మొలకెత్తుతుంది. మనం ఏమీ చేయకుండా అన్నీ నా దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిస్తానంటే ఎలా కుదురుతుంది? లెట్ మీ డూ సంథింగ్. ఎప్పుడు చేస్తున్నాం కదా. సో ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా? మీరే స్వయంగా ఒక పార్టీ పెడతారా? అవన్నీ నేను ఆలోచించట్లేదమ్మా. ఆ టైంకి ఖచ్చితంగా నేచర్ విల్ గివ్ ఏ పాత్. బాగుండాలి, సమాజం బాగుపడాలి, వీళ్ళకి మంచి నాయకత్వం రావాలన్నప్పుడు నేచర్ ఎవరో ఒకళ్ళని, నన్నే కాదు, ఒక గొప్ప నాయకుడిని ఆ సమాజం యొక్క సంస్కారానికి తగ్గట్టుగా
ఆ నేచర్ కూడా అది ఇస్తుంది అది. ధన్యవాదాలు స్వామి. మళ్ళీ మీరు చెప్పినట్టుగా మీ శ్రీపీఠమే కాదు, ఆ తర్వాత మహాశక్తి యాగం, ఆ తర్వాత మీరు స్వయంగా వంట చేసి పెడతా అన్నారు కాబట్టి అది మీరు కూడా రండమ్మా. ఉంది, మీరు రండి. అది కూడా ఉంది, 3 ఒకేసారి. రండి, తప్పకుండా మీరు వస్తే ఇప్పుడు మా అమ్మగారు అనుకుని చక్కగా మీకు అన్నీ పెడతాను. మా అమ్మగారికి కొన్ని ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. షీఈ్ వెరీ చూజీ. మీకు పెడతాను తప్పకుండా. రండి. తప్పకుండా ధన్యవాదాలు.